అటిక న్యూస్ లెన్స్ చూస్తున్నాం. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. కడప కార్పొరేషన్లో కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని సంస్థకు కాంట్రాక్టు పనులను అప్పగించారు. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడంతో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. నిన్న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట కడప మేయర్ సురేష్ బాబు విచారణకు హాజరయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ తుది నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కడప మేయర్పై అనర్హత వేటు పడుతుందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నేడు అధికారికంగా ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్ చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్లో కుర్చీలాట అయితే కనుక మేయర్ సురేష్ బాబు ఉచ్చు మెడ బిగించిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే కనుక కడప కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఏదైతే స్టేట్ విజిలెన్స్ కూడా ఆమె లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా స్టేట్ విజిలెన్స్ కమిటీ కూడా పూర్తిస్థాయిలో కూడా కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా బయటికి తీయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కడప మేయర్ సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తన కుటుంబ సభ్యులైనటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కూడా ఇప్పటికే దాదాపుగా 7 పనులను కూడా చేసుకున్నట్టు, అలాగే దాదాపుగా 4 పనులు కూడా పూర్తి అయ్యాయి. దానికి సంబంధించి ఇప్పటికే 34 లక్షల రూపాయలు కూడా ఇప్పటికే విత్డ్రా చేయడం జరిగింది. అయితే మరోపక్క 3 పనులు కూడా మొదలు పెట్టిన నేపథ్యంలో కూడా అయితే విజిలెన్స్ కమిటీ కూడా పూర్తిస్థాయిలో దీని మీద నివేదిక రెడీ చేసి ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీని నేపథ్యంలో కూడా మార్చి 28వ తేదీన ఆయన నోటీసులు ఇవ్వని నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే పూర్తిస్థాయిలో కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన 2 మార్లు కూడా నాకు సమయం కావాలని చెప్పి మేయర్ సురేష్ బాబు కోరడం జరిగింది. అయితే 3వసారి కూడా కోర్టు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాల్సిందే అంటూ కూడా ప్రిన్సిపల్ శాఖ ఎవరున్నా అధికారులు ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కూడా ఆయన అయితే మనం చూసుకోవచ్చు. నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయనతో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనులకు సంబంధించి అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్లతో కూడా ఏదైతే వర్కులు చేశారో దాని మీద కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఇద్దరి మధ్య కూడా సంభాషణ జరిగిన నేపథ్యంలో కూడా ఆయన పూర్తిస్థాయిలో అక్కడ దాదాపుగా మరోసారి అయితే కనుక 2 వారాలు కూడా నాకు గడువు కావాలని చెప్పి అక్కడి నుంచి చెప్పి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక పెద్ద ఎత్తున కూడా జోరు అయితే కనుక సాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కడప మేయర్ సురేష్ బాబుకి అయితే కనుక అనర్హత వేటు పడుతుంది అని చెప్పి పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే కనుక ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఈరోజు అయితే కనుక కడప మేయర్ సురేష్ బాబుకు సంబంధించినటువంటి అనర్హత వేటు విషయం పైన అయితే కనుక పూర్తిత ఈరోజు స్వస్థత రానుంది. దీని నేపథ్యంలో కూడా మొత్తంగా అటు కుటుంబ నేతల్లో అందరిలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పి ఖచ్చితంగా జిల్లాలో అయితే కనుక పెద్ద ఎత్తున జోరు సాగుతున్నామని చెప్పుకోవచ్చు దుర్గా.